అవకాశం ఉండదని చెప్పి భావిస్తున్నారు అందరూ. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఇప్పటికైతే గణేష్ ఎన్కౌంటర్ అయితే జరిగింది. మరి 2026 కల్లా ఇటువంటి పరిస్థితుల్లో మరి మావోలు లేని భారతదేశాన్ని చూడాలని మరి కంకణం కట్టుకుని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అవినీతిలో రెవెన్యూ శాఖే టాప్, ఏసీబీ స్వేచ్ఛ దాడుల్లో చిక్కుతున్న లంచావతారాలు, రెవెన్యూ నీటిపారుదల శాఖలు అధికారులు అక్రమ సంపాదన రికార్డు. గత ఏడాది కంటే కేసులు అధికం. 2024లో 152, 2025లో మరి 220 ఫిర్యాదు చేస్తే పరుగు పెడుతున్న ఏసీబీ. మరి ఇది చాలా దారుణం. అవినీతిలో రెవెన్యూ శాఖ చాలా ఇంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి మరి కారణం సంబంధిత అధికారులు లంచాలకు మరిగి ప్రజాశ్రేయస్సుని గాలి కొదిలేసి అడ్డదిడ్డంగా డబ్బు సంపాదనకు కక్కుర్తిగా ఉండి ముందుకు పోతున్నవారు. మరి ఇలాంటి కొంతమంది అధికారులు వీళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాసొమ్మును లూటీ చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని శాఖలతో పోల్చుకుంటే ఈ రెవెన్యూ శాఖ టాప్లో ఉందంట అవినీతిలో. ఇది చాలా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికీ కూడా మరి ప్రజల యొక్క సొమ్మును మరి లంచాల మయంగా మారుస్తూ మరి కావాల్సిన విధంగా బల్ల కింద చేతులు పెడుతూ ఈ రకంగా ముందుకెళ్ళి అవినీతి చేసి ఆ సొమ్ముతో మీరు మరి మీ తిన్నది అరుగుతుందా, మీ కుటుంబాలకి మేలు చేకూరుస్తుందా అనేది సంబంధిత అధికారులు ఆలోచించాలి. పేదోడు అనే భారతదేశంలో ఉన్న ఎంతోమంది పేదల యొక్క కష్టాల శ్రమని మరి చెమట చుక్కగా మార్చి ఒక్కోటి వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువులు ట్యాక్స్ ద్వారా వచ్చి తను భారతదేశంలో తన జీవితాన్ని గడుపుతుంటే అలాంటి డబ్బు ద్వారా వచ్చిన డబ్బుని అవినీతికి ప్రజలకు చెందాల్సిన డబ్బుని వాడుకోవటం, లేదంటే లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అత్యధికమైన దుర్మార్గమైన చర్యగా అత్యంత దుర్మార్గమైన చర్యగా మనందరం కూడా భావించవచ్చు. చూద్దాం. అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు సీఎం స్వేచ్ఛనివ్వడంతో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాడులు పెరగడంతో ప్రజల్లోనూ చైతన్యం పెరిగి లంచావతారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలితంగా సామాన్యులను పీల్చి పిప్పి చేసే అధికారులకు అరదండలు పడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలను ఇబ్బంది పెడుతూ లంచాలకు అలవాటు పడిన అధికారులు భరతం పట్టడంలో అధికారులు ఏడాది ఏసీబీ అధికారులు సరికొత్త రికార్డులు సృష్టించారు. 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు 220 కంటే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ కేసులో భాగంగా దాదాపుగా 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ భయం అనేది కంపల్సరీ ఉండాలి. ఆ భయం అనేది లేకపోతే మాత్రం సంబంధిత అధికారులు అందరూ అనగానే కొంతమంది అధికారులు ఇలాంటి నీచపు తత్వానికి అయితే ఉంటారు. వాళ్ళకి అరదండాలు వేసి మరి జైలు శిక్షకు అర్హులు చేయడానికి మరి ప్రభుత్వం అయితే వెనకట్టలేదు. ఈ రకంగా గన ప్రజలకు ఉపయోగపడే పనులు ముందుకు చేస్తూ ప్రజల యొక్క మన్నలను పొందుతూ ముందుకు వెళితే రేవంత్ సర్కార్ని ప్రజలు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ లంచావతారులకు భయంగా ఉండి మరి ప్రజలకు మంచి చేసే విధంగా మరి ముందుకు వెళ్ళాలని మనం కూడా ఆశిద్దాం. ఇక సివిల్ పంచాయతీలు చేస్తే వేటు తప్పదని, స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలు కావద్దు, గీత దాటితే ఐపీఎస్ అధికారి అయినా ఇంటికే, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోవద్దు, పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరి అంతే కదా, మీరు ఏదన్నా ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం తన విధి నిర్వహణలో అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలని, ముఖ్యంగా సివిల్ వివాదాల విషయంలో గీత దాటకూడదని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల పరిరక్షణను పక్కన పెట్టి కుటుంబ సభ్యంత తగాదాలు, ఆస్తి పంపకాలు, భూ వివాదాల వంటి సివిల్ వ్యవహారాల్లో పోలీసులు తలదొరచడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి ఒక అంతర్గత లేఖను కూడా విడుదల చేశారని కూడా రాశారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థపై మరి ప్రజల్లో నమ్మకం ఎటువంటి పరిస్థితుల్లో పోకూడదు, ఈ పంచాయతీలు చేయటం ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఏదన్నా ఉంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు పంచాయతీలు చేసి మరి అరకొర డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో పెట్టుకునేవాడు పోలీసులైనా కూడా ఉంటే మరి ఊరుకునే పనే లేదు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిలబెట్టుకోవాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు శివధర్ రెడ్డి. మరి ఒక రకంగా ఇది మరి పోలీసులందరికీ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఆయన ఇచ్చారు. దాని రానున్న రోజుల్లో మరి తద్వారా మరి ఈయన చెప్పిన రూల్స్ అన్నీ కూడా 100% పోలీసులు పాటిస్తారని కూడా మనందరం కూడా ఆశించవచ్చు. ఇది చూడండి,
ఓటు వేస్తే కారు బంగారం థాయిలాండ్ ట్రిప్ అంట. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు ఇస్తున్న హామీలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పూణే మున్సిపల్ ఎన్నికలకు మరో 3 వారాలు గడువు ఉండడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు. కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైకులు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు వంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఓట్ల కోసం లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. పూణే మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరుగుతున్నాయి. ఒక వార్డులో సీనియర్ నేత మహిళలను ఆకర్షించేందుకు కొన్ని గజాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇందుకోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నారని సమాచారం. మరో అభ్యర్థి నూతన దంపతులకు థాయిలాండ్ ట్రిప్ను ఆఫర్ చేస్తుండగా